హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం అండి. బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది కదా. సో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ కి రెమ్యునేషన్స్ పర్ డే ఎంత శాలరీ అనేది అందరికి క్యూరియాసిటీ ఉంది. సో దాని గురించి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్ కి ఒకసారి వెళ్తే లైఫ్ సెట్ అని అనుకుంటారు, కానీ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ సెట్ అంటే మొత్తం 16 వారాలు ఉంటే ఎక్కువ రెమ్యునేషన్ వస్తుంది. ఎందుకంటే అక్కడ వారానికి చొప్పున రెమ్యునేషన్ ఇస్తారు. ఎన్ని ఎక్కువ వారాలు ఉంటే అంత ఎక్కువ రెమ్యునేషన్ అన్నమాట. అయితే ఈ సీజన్లో ఎవరికి ఎంత రెమ్యునేషన్ ఇస్తారో చూద్దాం. మరి బిగ్ బాస్ రెమ్యునేషన్ విషయంలో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి బిగ్ బాస్కి కావాలనుకున్న వాళ్ళు, 2 బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళు. బిగ్ బాస్ కావాలనుకునేవారు అంటే వాళ్ళకి ఎంత రెమ్యునేషన్ అయినా ఇస్తారు. కాస్త క్రేజ్ ఉన్న వాళ్ళు మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేస్తే వాళ్ళతో బిగ్ బాస్ టీం పెద్దగా బేరాలు ఏమి ఆడరు. వాళ్ళతో కంటెంట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకున్న పాపులారిటీని బట్టి రెమ్యునేషన్ ఇస్తారనమాట. ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాలనుకునే వాళ్ళ విషయానికి వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఎంత ఇస్తే వాళ్ళు అంత తీసుకుంటారు. నీకు ఎంత కావాలి అని అడుగుతారు, కానీ నాకు ఇంతే కావాలి అని పట్టు పెడితే మాత్రం పక్కన పెట్టేస్తారు. కొంతమందిని అయితే ఎంత ఇచ్చినా పర్లేదు అని కూడా హౌస్లోకి వస్తుంటారు. అయితే ఎన్ని వారాలంటే ఏ వారానికి ఆ వారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. హౌస్ నుంచి బయటకు వచ్చిన వారం నుంచి నెల రోజుల్లోపు మొత్తం అమౌంట్లో 80% మాత్రమే ఇస్తారు. మిగిలిన అమౌంట్ని అగ్రిమెంట్ ప్రకారం అగ్రిమెంట్లో పొందపరిచిన తేదీకి చెల్లిస్తారు. ఈ టైం నెల నుంచి ఏడాది వరకు ఉంటుంది. ఆ టైం ముగిసిన తర్వాత ఫుల్ అమౌంట్ ఇస్తారు. అందరికీ ఇదే రూల్ వర్తిస్తుంది. మొత్తంగా ఈ సీజన్ 8లో అయితే మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఎవరికి ఎంత రెమ్యునేషన్ ఇచ్చి ఉండొచ్చో అంచనా వేద్దాం. నిజానికి రెమ్యునేషన్ లెక్కలు అనేవి ఇక్కడ తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి తప్ప మరెవరికి తెలిసే అవకాశం ఉండదు. కానీ ఇంతకుముందు హౌస్లో వెళ్ళే కంటెస్టెంట్స్ తమ రెమ్యునేషన్ లెక్కల్ని బయట పెడుతూ ఉంటారు. కాబట్టి వాటి ఆధారంగా ఈ సీజన్లో ఎవరికి ఎంత రెమ్యునేషన్ ఇస్తారో, వారానికి ఎంత, రోజుకి ఎంత, టాప్ రెమ్యునేషన్ ఎవరికి, లిస్ట్ రెమ్యునేషన్ ఎవరికో చూద్దాం. ఫస్ట్ యష్మి గౌడ వారానికి 2 లక్షలు, రోజుకి 28,571 రూపాయలు అనుకుంటా. ఇంకా 2 నిఖిల్ వారానికి 2,25,000 అంటే రోజుకి 32,143 రూపాయలు. ఇంకా మూడో వ్యక్తి అభయ్ నవీన్ 2 లక్షలు వారానికి. ఇక్కడ మనం వారానికి చెప్పేసుకుందాం, రోజుకి లెక్కలు అటు ఇటు ఉండొచ్చు. సో ఇంకా 4వ వ్యక్తి వచ్చేసరికి ప్రేరణ కంబం వారానికి 2 లక్షలు. ఆ తర్వాత 5వ వ్యక్తి ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు అన్నమాట. 6వ వ్యక్తి వచ్చేసరికి సోనియా ఆకుల వారానికి 1,50,000. ఈవిడ ఆర్జీవి హీరోయిన్ కదా, కాబట్టి కొంచెం రికమెండేషన్తో వచ్చింది కాబట్టి తక్కువ రెమ్యునేషన్ అనమాట. ఇంకా 7వ వ్యక్తి వచ్చేసరికి బెజవాడ బేబక్క వారానికి 1,50,000. ఇంకా 8వ వ్యక్తి శేఖర్ పాషా, ఈయన వారానికి 2,50,000 అనమాట. ఇంకా కిరాక్ సీత 9వ వ్యక్తి వారానికి 2 లక్షలు. ఇంకా 10వ వ్యక్తి వచ్చేసరికి నాగమణి కంట, ఇతను వారానికి 1,20,000 ఈయనకి ఇస్తారు రెమ్యునేషన్. ఇంకా 11th కంటెస్టెంట్ వచ్చేసరికి పృథ్వీరాజ్ వారానికి 1,30,000. ఇంకా 12th కంటెస్టెంట్ వచ్చేసరికి విష్ణుప్రియ వారానికి 4 లక్షలు. ఇంకా 13th కంటెస్టెంట్ నైనిక వారానికి 2,20,000. ఇంకా 14th కంటెస్టెంట్ నబీల్ అఫ్రీద్ వారానికి 2 లక్షలు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు మై ఛానల్.